ఏందబ్బా వీడు నవ్వుతున్నారు అంటున్నారా? నిజంగా ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వుతారు. అసలు విషయం ఏంటంటే, నేను చూస్తూ ఉంటే ఒక వీడియో సోషల్ మీడియాలో ఒక వీడియో చూస్తూ ఉంటే వీడియో వైరల్ అయింది. ఏంద్రా ఇది వైరల్ అయ్యిందని చూస్తే ఒక యాపిల్ స్టోర్ కట్ చేస్తే ఒక యాపిల్ స్టోర్ ఒక బిచ్చగాడు యాపిల్ స్టోర్కి వెళ్ళి నాకు ఐఫోన్ 15 Pro కావాలి, నేను కొంటాను అని అంటే చాలా 3-4 షాపులు తిరిగిండు. రాజస్థాన్లో జరిగిన సంఘటన ఇది. 3-4 షాపులో తిరిగిండు. ఎక్కడ పోయినా లేదు 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 అన్నారు. కానీ ఒక షాపులో సరే నువ్వు కొంటా అంటున్నావు కదా, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు కొనగలుగుతావా అంటే ఆయన ఒక సంచి తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఆ సంచి కింద పోసి ఫ్లోర్ మీద పోసి చూపిస్తాడు, ఇగో దీని డబ్బులు అంటే, అరే బాబు 150,000 రా, మీరు ఏం కొంటావు, నీ వల్ల అవుతుందా అంటే లెక్కేసుకొని చూసుకోండి అని చెప్తాడు. అరే ఇదేంది, అక్కడ ఉన్న వాళ్ళు కస్టమర్సు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అరే నాణాలు ఏంది మేము లెక్క పెట్టేది, లేదు ఉంటాయి మీరు లెక్క పెట్టండి అని. తర్వాత కింద మీద పడి ఏదో వాళ్ళని ఒప్పించేసి లెక్క పెట్టి ఐఫోన్ కొంటాడు. అసలు ఐఫోన్కు ఉన్న డిమాండ్ ఏంది, అసలు అది పిచ్చి ఏంది? నిజంగా మామూలుగా ఒక ఐఫోన్ కొనాలంటే మామూలు వ్యక్తులు చాలా కష్టం. ఏందే ఆ ఉన్న రేట్లకి దాని కథకి అదే మెయింటెనెన్స్కి అది చేయాలన్న చిన్న ప్రాబ్లం వచ్చినా అది మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. అది నిజంగా అది ఒక మెయింటైన్ చేయాలంటే ఒక రిస్క్ కూడా, పోతే కూడా పెద్ద ప్రాబ్లము, తలకాయ నొప్పి, అంత లాస్ ఎవరు భరించలేరు. అలాంటి ఐఫోను ఈ బిచ్చగాడు కొంటున్నాడు ఏందబ్బా అని ఫస్ట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నేను కొంటా, నాకు కావాలి అని ఆ ఫ్లోర్లో పోసిన అమౌంట్ మొత్తం చూస్తే 150,000 చిల్లర వచ్చింది. అది సరే వాళ్ళని ఒప్పించి కింద మీద పడి అతను చూసి అసలు ఏమి నీవు కొనడమేంది రా అని చాలా తర్జన భర్జనగా 1-2 గంటలకు వాడిని ఎట్టో అట్లా మెప్పించి ఆ ఐఫోను సరే తీసుకున్నాడు. తీసుకొని పోతే నిజానికి అక్కడ జరిగిందంటే ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. ఒక సామాన్య మానవుడు ఒక బిచ్చగాడి రూపంలో వస్తే ఈ పెద్ద స్టోర్ అది రాజస్థాన్లో ఐఫోన్ స్టోర్ అంటే మామూలుగా అట్లా ఇట్లా ఉండదు కదా, తెలిసిందే కదా. అలాంటి పెద్ద స్టోర్లో ఈ బిచ్చగాడిని లోపలికి అలౌ చేస్తారా, అలాంటిది అలౌ చేస్తే ఒకవేళ ఇస్తారా అనేది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం చేసిన వీడియో అని తర్వాత కింద తెలిసింది. నాటకం అవసరమే ఉంది. అప్పుడు నేను కూడా నవ్వుకున్నా, మీలాగే ఫస్ట్లో నవ్వినట్టే నేను కూడా నవ్వుకున్నా. ఇట్లా రకరకాల వీడియోలు చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్ కోసం. నిజంగా వాస్తవానికి కొన్ని సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియోలు చాలా బాగుంటాయి. కానీ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాన్యుడికి ఒక ధనవంతుడికి ఉన్న వ్యత్యాసం ఏంటిది? ఒక పెద్ద మామూలుగా అయితే పెద్ద 5 స్టార్ హోటల్లో మామూలుగా డ్రెస్ మామూలుగా చినిగిపోయిన బట్టలతో పోతే ఎవరు అలౌ చేయరు. అలాంటిది ఒక షోరూంలో అలౌ చేసి పిలిచి ఆ కాయిన్స్ అని లెక్కబెట్టి ఇవ్వడం అనేది గ్రేట్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ స్మార్ట్ ఛానల్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.